మన రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడి జూన్ 12వ తారీఖుకి సంవత్సరం పూర్తయింది. మన రాష్ట్రంలో గత సంవత్సరం జూన్ 4వ తారీఖున రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు. ఆ తీర్పు ద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీ పాలన పట్ల ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారో, ఈ పాలనను మనం దించేసుకోవాలి, ఈ పాలన పోతేనే మన బ్రతుకులు బాగుపడతాయి అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి ఎలా వచ్చి ఉన్నారు అనేటటువంటిది జూన్ 4వ తారీఖున వెలువడినటువంటి ఎన్నికల ఫలితాల ద్వారా రాష్ట్ర ప్రజలు రుజువు చేశారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా 94% స్ట్రైక్ రేట్ ఇచ్చి ప్రభుత్వానికి 164 స్థానాలు కట్టబెట్టి ప్రతిపక్షం హోదా కూడా లేకుండా వైసీపీ పార్టీకి 11 స్థానాలు మాత్రమే ఇచ్చి ప్రతిపక్షంగా కూడా నిలబడేటటువంటి అర్హత వైసీపీ పార్టీకి లేదు అని చెప్పని ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇచ్చారు. ఆ తీర్పుని ఈ కూటమి పాలన గౌరవించి నిలబెట్టుకొని ప్రజలకు చేయాల్సినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, బాధ్యతలు తన భుజస్కంధాల మీద పెట్టుకొని పాలనలోకి అడుగు పెట్టడం అనేటటువంటిది జరిగింది. మనకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడు అని, విజనరీ అని, ముందు చూపు కలవాడని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. గత పాలనలో అది మనం ప్రత్యక్షంగా అనుభవించాం. ఏదైనా ఆయన ఒక ముందు చూపుతోటి ఆలోచించి దాన్ని అమలు చేయటం కోసం ప్రయత్నించేటటువంటి వ్యక్తి. గతంలో 2020 అనేటటువంటి పాలసీని తీసుకొస్తే అందరూ వెక్కిరించారు, ఎగతాళి చేశారు. ఈయనేదో చెప్తున్నాడు 2020 అని చెప్పేసని, 2020 అని అంటే ఏంటి అమలయ్యేది అని చెప్పేసని. కానీ ఆ 2020 అని రూపొందించుకున్నటువంటి విజన్ యొక్క ఫలితాలని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఆ ప్రయోజనాలను పొందారు అనేటటువంటిది ఇవాళ మనం ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నాం. అది ఆచరణలో రుజువయ్యి ఆచరణ సాధ్యం ఆయన విజన్ అనేటటువంటిది ఆయన పాలన ద్వారా నిరూపించుకున్నటువంటి వ్యక్తి. కానీ ఇవాళ కూటమి పాలన అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడింది. 14లో ఏర్పడినటువంటి పాలన కూడా నవ్యాంధ్రగా రూపాంతరం చెందిన తర్వాత ఈ కొత్త రాష్ట్రాన్ని కాపాడగలిగిన వాళ్ళెవరు, నిలబెట్టగలిగిన వాళ్ళెవరు అని చెప్పని ప్రజలు ఆలోచించి ఒక విజ్ఞతతోటి చంద్రబాబు నాయుడు అధికారాన్ని కట్టబెట్టడం అనేటటువంటిది జరిగింది. ఆయన తనకి ఇచ్చినటువంటి ఆ తీర్పుని శిరసావహించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నిలిపేటటువంటి విధంగా కూడా 14 నుంచి 19 వరకు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో అమరావతి రాజధాని కానివ్వండి, అనేక పరిశ్రమలను తీసుకురావటంలో కానివ్వండి, రహదారుల నిర్మాణం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించడం కానివ్వండి, పట్టిసీమను కట్టించి కృష్ణా జలాలను, గోదావరి నీళ్లను అనుసంధానం చేసి కృష్ణా జిల్లా ప్రజలకి కృష్ణా నీటిని అందించి ఆ తర్వాత మిగిలినటువంటి నీటిని రాయలసీమకు పంపించడంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు చూపించినటువంటి ఆ దక్షత అనేటటువంటిది కొత్త రాష్ట్రం, ఇది ఇప్పుడు ఏర్పడినటువంటి రాష్ట్రం, మనం ఎలా బ్రతుకుతాము అని భయంతో బ్రతికినటువంటి ప్రజలకి మనం బ్రతకగలం, మన రాష్ట్రం తొందరగా అభివృద్ధి చెందుతుంది, ఒక్కొక్కటి అన్ని పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసని నిశ్చింతగా ఊపిరి పీల్చుకునేటటువంటి స్థితికి ప్రజలను తీసుకొచ్చినటువంటి పాలనా దక్షత చంద్రబాబు నాయుడు గారిది. కానీ 2019లో రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి ఒక పొరపాటు నిర్ణయం, అది ఏదన్నా కానీ ఒక్క ఛాన్స్ అనే పేరుతోటి చూద్దాం జగన్ని, అతను కూడా ఎలా పరిపాలన చేస్తాడు అని చెప్పేసని ఆలోచించుకున్నటువంటి జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం యొక్క ఫలితాలు మనం 19 నుంచి 24 వరకు చూసాం, అనుభవించాం. దాని యొక్క ప్రభావం మన రాష్ట్రం మీద ఎలా పడింది అనేటటువంటిది కూడా మనం చూసాం. అభివృద్ధి అని చెప్పేసనంటే లేదు, సంక్షేమం అని చెప్పేసనంటే అప్పులు చేయటం, బటన్ నొక్కటం, ఆ బటన్ నొక్కటం ద్వారా నేను రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాను అని చెప్పేసి భుజాలు జరుచుకోవటం అనేటటువంటి పాలననే చూసాం. కానీ ఎక్కడా కూడా ఒక కొత్త పరిశ్రమ వచ్చింది లేదు, పోలవరం ప్రాజెక్టు ముందుకు అడుగు వేసింది లేదు,
ప్రజలకు సంక్షేమమైన అరకొరగా మాత్రమే అందింది. ఇచ్చిన వాగ్దానాలైనా సక్రమంగా అమలైనయా అని చెప్పేసినంటే ఏ ఒక్క వాగ్దానము కూడా సక్రమంగా అమలు చేసినటువంటి పరిస్థితి మనకి లేకుండా పోయింది. మద్య నిషేధం అన్నారు, లేదు. అమరావతిని రాజధాని నిర్మాణం ఇదే అన్నారు, ఆ తర్వాత 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాట ఆడారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ 1 సంవత్సరం మాత్రం అలా అరకొరగా తీసుకొచ్చారు. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ఊసెత్తిన పరిస్థితే లేదు. మెగా డిఎస్సి అన్నారు, ఆ డిఎస్సి పేరు ఎత్తితే ఒట్టు. పోలవరం ప్రాజెక్టు మేము వెంటనే పూర్తి చేస్తాము అని చెప్పేసి అన్నారు. కానీ ఆయన 5 సంవత్సరాల కాలంలో జరిగింది 2-3% మాత్రమే అనేటటువంటిది మనం ఇవాళ కేంద్రమే స్పష్టంగా చెప్తున్నటువంటి లెక్కల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. 72% చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పోలవరం నిర్మాణం అనేటటువంటిది పరుగులు పెట్టి జరిగింది. పోలవరం నిర్మాణం కూడా అలాగే పడకేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మద్య నిషేధం అన్నారు, మద్య నిషేధం కూడా నిషేధం చేయకపోగా వాళ్ళు అందులో ఉన్నటువంటి లొసుగుల్ని పట్టుకొని దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేటటువంటి ఆలోచనలోనే మునిగిపోయారు తప్ప ప్రజలకు మద్య నిషేధం అమలు చేయలేదు. నాసిరకం మద్యాన్ని అందించడం ద్వారా వాళ్ళ మరణాలకి అలాగే వాళ్ళ అనారోగ్యాలకి కారణమైనటువంటి పరిస్థితిని మనం 5 సంవత్సరాలు అనుభవించి ఒక రకమైనటువంటి నియంత పాలనలాగా భావించి ప్రజలు ప్రజాస్వామ్యం అనే దాన్ని మరిచిపోయి ఒక భయంతో బ్రతికినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకొని ఒక స్వేచ్ఛా వాయువుల్ని హమ్మయ్య అని చెప్పని అనుకునేటటువంటి ఒక వాతావరణాన్ని కూటమి పాలన ఏర్పడటం ద్వారా ముందు ఏర్పాటు క్రియేట్ చేయగలిగింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంగా ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ధ్వంసం చేసిపోయినటువంటి పాలనని గాడిలో పెట్టడం కోసం ప్రతి నిమిషం కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో కేంద్ర సహకారం కూడా సాధ్యమైనంత వరకు మన రాష్ట్రానికి ఎంతవరకు నిధులు రాబట్టుకోగలుగుతామో అంతవరకు నిరంతరం కేంద్రం దగ్గరికి వెళ్ళటం, అవసరమైనటువంటి కేంద్ర మంత్రుల్ని కలవటం, ఏ ఏ రంగాలకు ఏ ఏ రకమైనటువంటి నిధులు కావాలని చెప్పేసి వాళ్లకు వివరించటం, ఆ వివరించటం ద్వారా ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులని తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మొట్టమొదటగా రాజధానికి మళ్ళీ ప్రాణం పోసింది, అంకురార్పణ చేసింది. రాజధాని నిర్మాణం మళ్ళీ గాడిలో పెట్టడం కోసం కేంద్రం నుంచి 16,000 కోట్లకు పైగా రూపాయల్ని సహాయం తీసుకురావటంతో పాటు అదేవిధంగా ప్రపంచ బ్యాంకు ద్వారా కూడా నిధులను సమీకరించి 50,000 కోట్ల రూపాయలతోటి రాజధాని యొక్క నిర్మాణాన్ని గాడిలో పెట్టి పని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితిని వాళ్ళ మనం చూస్తున్నాం. కూటమి పాలనలో ఈ సంవత్సర కాలంలో అదొక ప్రధానమైనటువంటి ముందడుగు. ఎందుకని చెప్పేసనంటే ఏ రాష్ట్రానికైనా రాజధాని అనేటటువంటిది ఒక కీలకమైనటువంటిది. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో, కర్ణాటకకు బెంగుళూరు ఎలాగో, తమిళనాడుకు చెన్నై ఎలాగో మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి కూడా అలాగే రూపాంతరం చెంది అనేక మందికి విద్యా ఉద్యోగ అవకాశాలను కల్పించేటటువంటి ఒక గనిగా మారేటటువంటి పరిస్థితిని మార్చివేసినటువంటి స్థితి నుంచి మళ్ళీ ఆ రకమైన అవకాశాల గనిగా మార్చడానికి కావలసినటువంటి అన్ని రకాల పునాదులను మళ్ళీ మొదలుపెట్టి ప్రారంభించి రాజధానికి ఒక రూపం తీసుకువచ్చి అమరావతి అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుండెలాగా మార్చేటటువంటి అడుగుని వేసినటువంటి పరిస్థితిని మనం ఈ సంవత్సర కాలంలో చూసాం. అదేవిధంగా పోలవరం అనేటటువంటిది మన రాష్ట్రానికి ఒక జీవనాడి లాంటిది. ఆ పోలవరం నిర్మాణం కనుక పూర్తయితే ఆ నీటిని మనం సక్రమంగా వాడుకోగలిగితే ఆ నీటిని వాడుకోవటం ద్వారా శ్రీశైలం యొక్క జలాశయంలోని నీటిని రాయలసీమకు పంపించి రాయలసీమలో నీటి కరువును తీర్చి రాయలసీమను సస్యశ్యామలమైనటువంటి
ప్రాంతంగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఈ పోలవరం నిర్మాణం పూర్తయితే జరిగేటటువంటి పరిస్థితి. అందుకనే ఆ తర్వాత మన రాష్ట్రానికి ఒక 2 కళ్ళుగా మనం చూసుకోవచ్చు. ఒకటి అమరావతి, 2 పోలవరం. ఆ రకంగా రెండో కన్నుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా మొత్తం పనుల కార్యక్రమాలన్నింటినీ సమీక్ష చేసుకొని దాన్ని ఏ రకంగా నిర్మాణం చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు గత ప్రభుత్వం యొక్క చర్యల వల్ల డయాఫ్రమ్ వాలు దేనికి పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితిని గమనించి వాళ్ళు అదనంగా దాన్ని మళ్ళీ నిర్మించాలి అని అంటే 1000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి భారం పడుతున్న ఆర్థిక భారం పడుతూ ఉన్నా మళ్ళీ దాన్ని కూడా భరించడానికి సిద్ధపడి పోలవరానికి కేంద్రాన్ని ఒప్పించి పోలవరానికి ఒక 12,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అవటానికి అనుకూలంగా నిధులను తీసుకురావటం కూడా ఇంకో ముందడుగుగా ఈ కూటమి పాలనలో మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మే రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అని చెప్పేసనంటే పరిశ్రమలు ఉండాలి. ఆ పరిశ్రమల ద్వారా చదువుకున్నటువంటి యువతకి ఉపాధి ఉండాలి. ఆ చదువుకునేటటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు లేక ఏం చెయ్యాలి అని అర్థం కానటువంటి పరిస్థితుల్లో గతంలో కొత్త పరిశ్రమలు రాక ఉన్న పరిశ్రమలను తరిమివేస్తూ ఉంటే యువత యొక్క శక్తి నిర్వీర్యమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తనకున్నటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ ఇమేజ్ని నిలబెట్టుకునేటటువంటి విధంగా అన్ని దిగ్గజ కంపెనీలను కలవటం, వాళ్లను ఒప్పించి మన రాష్ట్రం వైపు చూసేలా చేయటం, అదేవిధంగా ఆ పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చేటట్టు అంతకుముందు ఐటీ అయితే ఎలాగా ముందుకు తీసుకొచ్చి హైదరాబాద్ని ఐటీ హబ్గా ఎలా మార్చాడో ఇవాళ మన రాష్ట్రాన్ని కూడా నవ్యాంధ్ర రాష్ట్రాన్ని కూడా క్వాంటమ్ వ్యాలీ తీసుకువచ్చి ఆ తర్వాత దానికి ప్రత్యామ్నాయం ఏ రాష్ట్రం అని చెప్పేసనంటే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకునే విధంగా దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా దాన్ని మన అమరావతిలోనే రూపొందించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం మనం ఎంతో అభినందించాల్సినటువంటి విషయం. అంతేకాదు అనేక రకాలైనటువంటి టీసీఎస్ని తీసుకురావటం కానివ్వండి, వైజాగ్ని ఐటీ హబ్గా మార్చడానికి అనేక రకాలైనటువంటి ఐటీ కంపెనీలను తీసుకురావటం కోసం ప్రయత్నం చేయటం కానివ్వండి, కాగ్నిజెంట్ని తీసుకురావటానికి ప్రయత్నం చేయటం కానివ్వండి, ఆ రకంగా ఏంటంటే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతం అనేటటువంటిది కాకుండా అన్ని ప్రాంతాలు, అటు రాయలసీమ అయినా ఉత్తరాంధ్ర అయినా ఇటు మన కోస్తా అయినా 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలి. 3 ప్రాంతాలకు సంక్షేమం అనేటటువంటిది సక్రమంగా అమలు చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకొని అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళుగా నడిపించాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ పాలన అనేటటువంటిది మనం చెప్పుకోవాల్సి వస్తే ఒక కత్తి మీద సాము లాంటిది. ఎందుకనంటే గత పాలకులు నిర్వహించినటువంటి నిర్వాకం వల్ల రాష్ట్రం ఒక ఖాళీ ఖజానాతోటి ఖాళీ కుండలాగా మిగిలిపోయింది. నిధులు లేవు, అప్పులు తెచ్చుకునేటటువంటి పరిస్థితి లేదు, కొత్త అప్పులు ఎలా తీసుకురావాలనేటటువంటి ఒక వెతుకులాట, పెట్టుబడులను ఎలా సమీకరించుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం, వీటినన్నిటినీ ఒక సమీకృతం చేసుకొని దానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలను చేసుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమాలను నడిపిస్తూనే ఇంకోవైపు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ 6లో అమలు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా సక్రమంగా అమలు చేయటం కోసం ఒక్కొక్క అడుగును వేస్తూ ఉంది. ఎందుకనంటే గబగబా అడుగులు వేసేటటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రానికి లేకుండా చేసిపోయినటువంటి జగను ఇవాళ మాట్లాడితే సూపర్ 6 ఎక్కడ అమలైంది, సూపర్ 6 అమలు కాలేదు, నా పాలనలో నేను సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అమలు చేశాను అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాడనమాట. చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ గనక గమనిస్తే ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెయ్యాలి అని చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. మొట్టమొదటగా ఈ రాష్ట్ర ప్రజలనందరినీ భయపెట్టిన ఒక ప్రధానమైనటువంటి కారణం ల్యాండ్ యాక్ట్స్ చట్టం.
ఆ ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం ద్వారా దాన్ని రద్దు చేసి అది సక్రమంగా అమలయ్యేటట్టు, అలాగే హక్కుదారులకి ఇది నా భూమి అనేటటువంటి ధైర్యం కల్పించేటటువంటి విధంగా ఒక ఫలవంతమైనటువంటి చర్య తీసుకుంది. అదేవిధంగా మెగా డిఎస్సి మీద సంతకం చేసింది. ఆ మెగా డిఎస్సిని అమలు చేయటం కోసం ఇవాళ దానికి కావాల్సినటువంటి షెడ్యూల్ను మొత్తం విడుదల చేసి ఇవాళ మెగా డిఎస్సిలో ఉద్యోగ కల్పన కల్పించడం కోసం ఒకటేసారి 16,000 పోస్టుల్ని విడుదల చేయటంతో ఆ కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తి చేస్తూ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రారంభం అయ్యేటప్పటికే దాన్ని సమర్థవంతంగా నిర్వహించేటటువంటి విధంగా ప్లాన్ రూపొందించి దాన్ని అమలు చేసేటటువంటి క్రమంలో లోకేష్ గారు తన వంతు ప్రయత్నాన్ని తను తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా ఏంటంటే మెగా డిఎస్సిని రిలీజ్ చేస్తాను అంది, రిలీజ్ చేసి ఉద్యోగాలు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకోటి ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే పెన్షన్. మేము అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పింది కూటమి ప్రభుత్వం. చెప్పిన విధంగానే తను జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వచ్చిన అటువంటి కూటమి ప్రభుత్వం తాను అన్నట్టుగానే ఒకటేసారి 4,000 చేసింది. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేసింది. తాను చెప్పినప్పటి నుంచి చెప్పినటువంటి విధంగా 3,000 కలిపి మొదటి నెల 7,000 ప్రజలకి, పెన్షన్దారులకి ఇంటికి తీసుకువెళ్ళి 10ంటికల్లా 90%, 98% పూర్తి చేయించగలిగేటటువంటి పరిస్థితిని వాలంటీర్లతోటి పని లేకుండా, సచివాలయ ఉద్యోగులతోటే ఏ చిన్న ఫిర్యాదు కూడా లేకుండా సక్రమంగా అమలు చేస్తున్నటువంటి ప్రక్రియని వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం. 1వ తారీఖు దాటకుండా 1వ తారీఖు ఆదివారం కనుక వచ్చింది అని అంటే 1వ తారీఖు ముందు 30వ తారీఖు వస్తే 30వ తారీఖు, 31వ తారీఖు వస్తే 31వ తారీఖే పెన్షన్ని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర ఇస్తున్నటువంటి పరిస్థితిని 4,000 చొప్పున మనం చూసాం. అదే గతంలో మనం 2,000 పెన్షన్ను 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం కూడా వాళ్ళకి సరిపోలేదనేటటువంటిది మనం గమనంలోకి తీసుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం తను చెప్పినటువంటి ఆ పథకాన్ని కూడా చాలా జయప్రదంగా ఇవాళ మన రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ పెన్షన్ తోటి పాటు ఇవాళ చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తానని చెప్పింది. గతంలో కూడా మనం ఇదే విన్నాం. ఈ పథకం పేరు మారుండొచ్చు, కానీ ఆ పథకం పేరుతోటి ఎంతమంది అయితే అంతమందికి ఇస్తామని చెప్పినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇంటికి ఒకళ్ళకు మాత్రమే ఇచ్చింది. తను కూడా 15,000 అని చెప్పి ఇచ్చింది మాత్రం 13,000. 2,000 పాఠశాల మెయింటెనెన్స్ కోసమని తను కట్ చేసింది. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం తను చెప్పిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, ఒకళ్ళకి ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, కొన్ని కుటుంబాల్లో 4గురున్నా, 5గురున్నా, 6గురున్నా కూడా ఈ పథకాన్ని అమలు చేసి అందరికీ సక్రమంగా ఒక్కొక్కళ్ళకి 13,000 చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో చెప్పిన విధంగా జూన్ 12వ తారీఖున తను ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసిందో ఆ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఒకే ఒక్క రోజు ఎటువంటి ప్రచార ఆర్భాటము లేకుండా, ఎటువంటి ప్రకటనలు లేకుండా, బటన్ నొక్కుతున్నాననేటటువంటి ప్రచారం కూడా లేకుండా ఎవరి అకౌంట్లలో వాళ్లకు పడేటట్లుగా దీన్ని మనం అమలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం చాలా జయప్రదంగా. ఆ రకంగా అక్కడక్కడ చిన్న ఇది పొరపాట్లు అక్కడక్కడ జరిగినా కూడా వాటిని సరిదిద్దుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇదే గత వైసీపీ ప్రభుత్వం 13,000 వేయంగానే 2,000 లోకేష్ గారి జేబులోకి పోయినాయి అని చెప్పేసి ప్రచారం మొదలుపెట్టింది. కానీ పాఠశాల ఖర్చుల నిమిత్తం అని చెప్పేసి స్పష్టంగా చెప్పి కట్ చేసినటువంటి ఈ డబ్బులు గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా కట్ చేశారు. అంటే ఆ డబ్బులు అప్పుడు జగన్ జేబుల్లోకి వెళ్ళినాయా? ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఏంటంటే ఈ తల్లికి వందనం అనేటటువంటిది కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా రేపు ఆగస్టు 15 నుంచి అమలు చేస్తానని చెప్పేసి ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందిస్తూ ఉంది. అదేవిధంగా
ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది, ఆ ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా ఇవాళ దాన్ని అమలు చేస్తూ ఉంది. అమలు చేస్తున్నటువంటి దాంట్లో వస్తున్నటువంటి లోటుపాట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ 3 సిలిండర్లకి అయ్యేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వీళ్ళు సిలిండర్లు ఎట్లా బుక్ చేసుకున్నా కూడా ఆ అమౌంట్ డైరెక్ట్ మహిళల ఖాతాల్లో పడేటటువంటి విధంగా ఆ 3 సిలిండర్ల డబ్బుని స్త్రీల అకౌంట్లోనే వేస్తాను అని చెప్పేసని మొన్న సంవత్సరం నిండిన సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పటం అనేటటువంటిది జరిగింది. ఇంకా అక్కడ ఆడబిడ్డ నిధి అనేటటువంటి పథకాన్ని కూడా తీసుకురావటం కోసం ప్రభుత్వం దాని విధి విధానాలు రూపొందిస్తుంది. ఇంకోటి ఏమిటి అంటే అన్నదాత సుఖీభవ అనేటటువంటి పథకం. అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా మొత్తంగా 20,000, అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా 3 రెండ్లు వేస్తే మిగిలిన అమౌంట్ మన రాష్ట్ర ప్రభుత్వం వేయటం అనేటటువంటిది ఈ నెల నుంచే ప్రారంభిస్తామని చెప్పేసి మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పటం అనేటటువంటిది జరిగింది. ఆ రకంగా ఏంటంటే ఈ కూటమి పాలన ఏర్పడినటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు, అటు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారైనా, యువ నాయకులు లోకేష్ గారైనా, వీళ్ళని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారైనా ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మనకి అమలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. గతంలో ఇట్లాంటి పథకాలే అమలు చేయాలి అని చెప్పేసారంటే మనం చూసేవాళ్ళం. ఎక్కడో చోట వెళ్ళటం, బటన్ నొక్కటం, ఆ బటన్ నొక్కటానికి వెళ్ళటానికి కూడా పచ్చటి చెట్లను నరికివేయటం, వెళ్ళేటటువంటి ప్రాంతాన్ని పరదాలు కట్టుకొని వెళ్ళటం, 1-2 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లు పెట్టుకొని వెళ్ళటం, ఆ రకమైనటువంటి ఆ భారం అంతా ప్రజల ఎత్తిన రుద్దటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం అటువంటి ఆర్భాటాలు ఏమీ లేకుండా చాలా నిరాడంబరంగా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తోంది. ఈ అమలు చేసుకునేటటువంటి క్రమంలో తనకు ఎదురవుతున్నటువంటి అనేక అవరోధాలను క్రమంగా దాటుకుంటూ వస్తుంది. మనకు జీతాలు ఎప్పుడు పడతాయి అని ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకి వాళ్ళ 1వ తారీఖు రాగానే జీతాలు పడుతున్నాయి, అది వాస్తవం. ఆ రోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి, ఉద్యోగస్తులకి డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియక త్రిశంకు స్వర్గంలో జీవించినటువంటి పరిస్థితి. కానీ ముందు వాళ్ళ జీతాలు 1వ తారీఖున పడటం ద్వారా ఉద్యోగులు కూడా వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని డిమాండ్స్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఆ విధంగా చేయటం కోసం స్పందించడానికి సిద్ధంగా ఉన్నది అనేటటువంటిది మనం చూస్తున్నప్పుడు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది, అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళతోటి నడిపిస్తుంది అనేటటువంటిది మనం ఇవాళ ప్రజలకి ధైర్యంగా చెప్పగలం. ప్రజలు ఇవాళ ప్రశాంతంగా హాయిగా జీవిస్తున్నారనేటటువంటిది కూడా మనం ధైర్యంగా చెప్పగలం. ఇవాళ ఈ పాలన జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ అభివృద్ధిని చూసి గత వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వాన ఎంత దౌర్భాగ్యంగా పరిపాలించిందో మనం చూసినటువంటి ఈ స్థితిలో ఇవాళ జగన్ పడుతున్నటువంటి ఆక్రోశం, ఆవేదన చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఆయన ఈ పథకాలు ఏమీ అమలు కావట్లేదని, అమలు అవుతున్నటువంటి వాటిని కూడా అమలు కావట్లేదని చెప్పేసని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడేస్తూ ఉన్నాడు. నోరు తెరిస్తే ఆటోమేటిక్గా అబద్ధాలే వస్తాయి. నాకే ఎందుకో చిన్న డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా నిజాలు చెప్తే తల 1000 ముక్కలు అవుతుందని శాపం ఏమన్నా ఉందా అనేటటువంటి అనుమానం వస్తుంది. ఎందుకనంటే ఆయన నోటి వెంట ఒక నిజం అనేటటువంటిది రాదు, అన్ని అబద్ధాలు మాత్రమే వస్తూ ఉంటాయి. ఈ అబద్ధాలను ఇంకా ప్రజలు నమ్ముతారు అనేటటువంటి భ్రమల్లో జీవించటమే ఆయనకున్నటువంటి దౌర్భాగ్యం. కానీ ఇటువంటి భ్రమల్లో ఇవాళ ప్రజలు పడటానికి సిద్ధంగా లేరు. ఒకప్పుడు ఆయన పాలన తెలియనప్పుడు భ్రమలకు గురయ్యారేమో తప్పగాని ఒకసారి చూసిన తర్వాత ఆ ఒక్క ఛాన్స్గానే మిగిలిపోతుంది. తను ఆ భ్రమల్లోనే బ్రతకాల్సినటువంటి స్థితిని ఈ ప్రజలు కల్పిస్తారు జగన్కి. ఈ కూటమి పాలన, ఈ సంవత్సర కాల పాలన చూసుకున్నప్పుడు ఇది ప్రజల కోసం ప్రజాస్వామ్యయుతంగా
అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళతోటి ముందుకు నడిపిస్తూ ఆ వచ్చేటటువంటి అవరోధాలన్నింటినీ దాటుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్ లాగా కేంద్రం సహకారంతో కూటమిలోని పార్టీల సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం తన వంతు ప్రయత్నం నిర్విరామంగా చేస్తూ ఉంది. ఆ నిర్విరామంగా చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఆ గుర్తిస్తున్నటువంటి క్రమంలోనే కొంచెం ఆలస్యమైన వాటిని అన్నిటినీ ఫేస్ చేయటం కోసం మాకు న్యాయం జరుగుతుందనేటటువంటి ధైర్యంతో వాళ్ళు ఒక మానసిక ధైర్యంతో ఉన్నారనేటటువంటిది మాత్రం మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. అందుకనే ఈ పర్యటనల పేరుతోటి ఈ జగన్ చేస్తున్నటువంటి ఒక రకమైన దండయాత్ర, ఈ దండయాత్రలు మానుకొని ప్రజల కోసం ఏమన్నా చేయటానికి అవకాశం ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా నేను ఇది చేస్తాను అనేది చెప్పగల ధైర్యం ఏదన్నా ఉంటే ముందు అసెంబ్లీకి హాజరయ్యి అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి ప్రస్తావించి ఇంకా ఏదన్నా ఈ పాలనలో జరుగుతున్నటువంటి లోటుపాట్లని అసెంబ్లీ వేదికగా ఎత్తి చూపి ఆ ప్రజల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషిని చేయగలిగితేనే ప్రజలు ఏమన్నా కొంచెం విశ్వాసంలోకి తీసుకుంటారేమో తప్ప ఈ రకమైనటువంటి ప్రయాణమే కొనసాగించాలని అనుకుంటే ప్రజలు 24లో ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో 29లో కూడా ఆ రకమైనటువంటి తీర్పునే ఇస్తారు అనేటటువంటిది గుర్తుపెట్టుకొని జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటేనే తనకు ఉనికి అనేది ఉంటుందనేటటువంటిది ఒక మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అదే సందర్భంలో ఈ కూటమి పాలన కూడా ఈ కొనసాగిస్తున్నటువంటి కృషిని ఇంకొంచెం తీవ్రం చేసి ఇంకొంచెం ఉధృతంగా దీన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈ పరిశ్రమల ఏర్పాటులో కానివ్వండి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి సంస్థలను తీసుకొచ్చి ఆ సంస్థల ఏర్పాటులో కానివ్వండి, యువతకి ఉపాధి కల్పించడంలో కానివ్వండి ఇంకొంచెం వేగాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా రైతులకు కూడా కావలసినటువంటి ఆర్థిక భరోసాని కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ రకంగా రైతుల యొక్క సంక్షేమాన్ని, యువత యొక్క సంక్షేమాన్ని వీటిని సమపాళ్లలో నడిపించుకుంటూ వెళ్ళే పని అయితే మాత్రం కూటమి పాలనకి ఎటువంటి ఢోకా ఉండదు, 29లో కూడా తిరుగు ఉండదు అనేటటువంటిది ఖచ్చితంగా మనం ఘంటాపదంగా చెప్పొచ్చు అనేటటువంటిదే ఈ సంవత్సర కాలంగా ఈ కూటమి పాలనను గమనిస్తూ వస్తున్నప్పుడు ప్రజలలో ఉన్నటువంటి ప్రస్తుత అభిప్రాయం అదే. ఇవాళ ఆ అభిప్రాయమే చెప్పేటటువంటి వాళ్ళ ద్వారా కూడా బయటకు వస్తుంది అనేటటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను.